అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ఏ ఆశలు ఆకాంక్షలతో మనల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం. పాలన ఎలా ఉండకూడదో జగన్ చూపించారు. ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా ఆదర్శంగా పనిచేసి చూపిద్దాం అని సీఎం చంద్రబాబు తెలియజేశారు. టీడీపీలో కింది స్థాయి నేతలైన బూత్ కన్వీనర్లు, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో సాధించిన విజయం అపూర్వమని, దీనిని పార్టీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నాను అని వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచాం అని అన్నారు. కూటమి విజయం గాలివాటంగా వచ్చింది కాదు, దీని వెనుక కార్యకర్తలు పడిన కష్టాన్ని మర్చిపోలేను అన్నారు. పసుపు జెండా పట్టుకుంటే చెయ్యి వెరుగొట్టారు. జై టీడీపీ అంటే గొంతు కోసి చంపేశారు. అయినా వెనుకడుగు వెయ్యకుండా కార్యకర్తలు పనిచేశారు అని చంద్రబాబు తెలియజేశారు. అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. వందల మంది జైళ్లకు వెళ్లారు. ఆ సమయాల్లో తాను నిద్రలేని రాత్రులు గడిపాను అని అన్న చంద్రబాబు వారి త్యాగాలు తన జీవితంలో మర్చిపోలేను అని అన్నారు. గతంలో ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు పెట్టామో వాటన్నిటినీ 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని, ప్రజలు జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తామని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు త్వరలో ఇస్తాము అని ఆయన ప్రకటించారు. ఇక నుంచి ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు తమ జిల్లాలో పార్టీ కార్యాలయాలకు తరచూ వెళ్లాలి అని ఆదేశించారు. ఇక ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు కార్యాలయ సిబ్బంది, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. కొంతమంది కార్యకర్తలు, వృద్ధులు తమ సమస్యలను చెప్పగా ఓపికగా విని వినతి పత్రం స్వీకరించారు. యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కోసం మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ ప్రజా దర్బార్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక తమ సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. మొన్నటి ఎన్నికల ప్రచారంలో ప్రజల కోసం ఎప్పుడూ తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని లోకేష్ అన్నారు. దీనిలో భాగంగానే బాధ్యతలు చేపట్టిన మరునాడే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగింది అని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. అన్ని సమస్యలను సావధానంగా విన్న లోకేష్ వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అందుకు కారణాలు కూడా తెలపాలి అని, గ్రామాల్లో విద్యార్థులకు బడులు ఎంత దూరంలో ఉన్నాయి అనే వివరాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలి అని ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలి అన్నారు. బైజూస్ కంటెంట్ ఇంటరాక్టివ్ ప్యానెల్ వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్టూడెంట్ కిట్లు అందజేయాలని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు జూలై 15లోగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు ఇవ్వాలి అని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వివాదాస్పద వీసీలు, వర్సిటీల్లో అవినీతి ఆరోపణలపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గంలో నాకు కేటాయించిన శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల కేటాయించడంపై ఆయన స్పందించారు. ఈ శాఖల ద్వారా ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం కలిగింది. ప్రజల సమస్యలను గ్రామాల్లో స్వయంగా చూశాను. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి. విశాఖ మన్యంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ కురిడి గిరిజన గ్రామంలో గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ల కోసం పడుతున్న అవస్థలను కళ్లారా చూశాను. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాం.
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. కరువు కాటకాలకు కారణమయ్యే అడవుల విధ్వంసాన్ని అరికడతాం. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటివారైనా కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. జనసేనకు కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజాసేవలు అందిస్తాం. ఇక నా శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు మేలైన ఫలాలు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాలతో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదే సమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన నియంత తరహాలో పాలనలో మార్పు రాలేదు. జగన్ ప్రయోజనాలే పరమావధిగా ధర్మారెడ్డి వ్యవహరించారు. టీటీడీలో ఉద్యోగులకు, అర్చకులకు కనీస గౌరవం లేని వాతావరణాన్ని కల్పించారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ మున్పటి రోజులు వస్తాయి అనే నమ్మకం అందరిలో పెరుగుతోంది. ఇక జగన్ పాలనలో భ్రష్టుపట్టిన తిరుమల పాలనపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని వెంకన్న భక్తులు కోరుతున్నారు. జగన్ పాలనలో శ్రీవారి దర్శనాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల హవా నడిచింది. గత చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేల నుంచి రోజుకో సిఫార్సు లేఖని అనుమతించేవారు. ఇక అప్పుడు కూడా 6గురికే దర్శనం కల్పించేవారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే లేఖలపై టికెట్లను రోజుకు 6 నుంచి 10కి పెంచేశారు. స్వయంగా వెళ్తే 20 నుంచి 30 టికెట్లు ఇచ్చారు. ఇక మంత్రులకైతే అసలు పరిమితి లేదు. మంత్రి స్వయంగా వెళ్తే 60 నుంచి 70 మందిని అనుమతించారు. అంతేకాదు కొందరు మంత్రులు, మాలక్ మండలి సభ్యులు దర్శనాల పేరిట కొండపై ఏకంగా దుకాణాలే తెరిచేశారు. టికెట్లను భారీ ఎత్తున అమ్ముకునేరు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వైసీపీ హయాంలో టీటీడీలో అడ్డగోలు నియామకాలు జరిగాయి. కావాల్సిన వారికి వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కొలువులు ఇచ్చారు. కొత్తగా సలహాదారులను నియమించుకునే సంప్రదాయానికి తెరతీశారు. వారికి 1,00,000కు పైగా వేతనం, వాహనం, గదులు కేటాయించి టీటీడీ ఖజానాను గుల్లజేశారు. ఇక టీటీడీ ఇంజనీరింగ్ విభాగం చేపట్టే పనుల నాణ్యతలోనూ గతంలో ఆరోపణలు వచ్చాయి. చివరికి శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకునేలా లడ్డూ ప్రసాదంలోనూ వైసీపీ సర్కారు కోత పెట్టింది. ఇక రుచికి శుచికి పేరొందిన శ్రీవారి అన్న ప్రసాదంలోనూ నాణ్యత కరువైంది అన్న ఫిర్యాదులు కూడా ఎక్కువగా వినిపించాయి. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాదు. ఆయన ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మాత్రమే. అయినా ఇంకా ఆ రాజభోగాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో మాజీ స్పీకర్ కోడెల సొంతానికి ఫర్నిచర్ వాడుకున్నారు అని ఆయన వేధించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో జల్సా చేస్తున్న జగన్ ను ఏం చేయాలి? అడ్డగోలుగా ఖర్చు చేసిన అధికారులను ఏం చేయాలి? ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీస్ గా మార్చుకుని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆడంబరాల పేరిట జగన్ తన ఇంటి పరిసరాలను, ఇంట్లోని మౌలిక వస్తువులను అత్యంత ఖరీదైనవిగా మార్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది 2019లో రోడ్లు, భవనాల శాఖ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్ల పేరిట 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 2020లో మరో 10 కోట్లు ఖర్చు పెట్టింది. తన ఇంటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై బయట చర్చ జరుగుతోంది అని భావించిన జగన్ నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు బయటకు రాకుండా చేశారు. దీంతో తాడేపల్లి ఇంటిపై పెట్టిన 28 కోట్ల రూపాయల ఖర్చులో 13 కోట్లకు సంబంధించిన జీవోలు ఇవ్వలేదు. వివిఐపి సెక్యూరిటీ ఏర్పాట్ల పేరిట R&Bతో అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టించారు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు, ఆయన హయాంలో చివరి ఏడాది 2024లో 3.50 కోట్లు ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో వివిధ రకాల హంగులు, ఆర్భాటాలు, సెట్టింగ్ల పేరిట R&Bతో ఈ మేరకు వ్యయం చేయించినట్లు తెలిసింది. నిధులు భారీగా ఖర్చు పెట్టడానికి నిబంధనలు, మార్గదర్శకాలు అడ్డున్నా ముఖ్యమంత్రి కావడంతో అధికారులు అత్యుత్సాహం చూపారు. సీఎం ఇంటి చుట్టూనే మరో ప్రపంచాన్ని నిర్మించి ప్రయత్నం చేయడం కోసం గత 5 ఏళ్ల కాలంలో మొత్తం 45.54 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు నాటి ప్రభుత్వం ఆయన ఇంటికి, ఆఫీసుకు ఫర్నిచర్ సమకూర్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను తీసుకువెళ్లాలి అని ప్రభుత్వానికి లేఖ రాశారు. అధికారులు కావాలని దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ ఫర్నిచర్ ను సొంత అవసరాలకు వాడుకున్నారు అంటూ కోడెలపై నిందలు మోపారు. వేధింపులకు గురిచేశారు. పులిలా బతికిన నేతను అవమానపరిచారు. ప్రభుత్వ వేధింపులతో ఆయన ఎంతో మనోవేదనకు గురయ్యారు. మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి చిల్లరగా ఫర్నిచర్ కోసం ఆరాటపడ్డారని ప్రజలు అనుకునేలా ప్రభుత్వ పెద్దలు తప్పుడు ప్రచారం చేశారు. తీవ్ర మనోవేదనకు గురైన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. మరి జగన్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆస్తులను ఆయన వాడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కోడెల విషయంలో ఒకలా, జగన్ విషయంలో మరోలా నిబంధనలను అమలు చేస్తారా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా ఈ విషయంలో చొరవ తీసుకుని తాడేపల్లి క్యాంపు ఆఫీసులోని చరాస్తులను స్వాధీనం చేసుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఉపయోగం లేని సర్టిఫికేట్లు, నాసిరకం కిట్లు, డ్రెస్సులతో ఎన్నికల స్టంట్ గా నిర్వహించిన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్టియా బాటియా అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ బ్రహ్మప్రసాద్ ఆరోపించారు. అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. క్రీడా శాఖను సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం సీఎం కప్ ఆడదాం ఆంధ్ర అంటూ నిధులు స్వాహా చేసింది అని విమర్శించారు. ఆడదాం ఆంధ్ర మొత్తం ఒక డ్రామా అని, నిధులను కాజేసేందుకు నిర్వహించారు అని అన్నారు. తక్కువ ఖర్చు అయ్యే క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడాంశాలను ఎంచుకున్నారని, కనీసం మంచినీరు, నీడా వంటి వసతులు కల్పించలేదు అని అన్నారు. నాసిరకం క్రీడా కిట్లు, డ్రెస్సులను ఇచ్చారని, అవి అరకొరగానే ఇచ్చి క్రీడాకారులను మోసం చేశారని అన్నారు. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలకు 10 కోట్లు ఖర్చు అవుతుందని, కానీ 100 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. ఇక ఆ నిధులను స్వాహా చేసిన క్రీడా శాఖ మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై అధిక ఆధారాలతో సిఐడికి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇక క్రీడా శాఖను నిర్వీర్యం చేయడంతో పాటు క్రీడాకారులను గత 5 ఏళ్లు కించపరిచారని మండిపడ్డారు. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో అప్పటి మంత్రి, శాప్ చైర్మన్ అవినీతి అక్రమాల్లో డిఎస్డీఓలో భాగస్వామ్యం ఉంది అని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క స్టేడియం నిర్మించని వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన స్టేడియాలను రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. ఇక విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేడియాల శిథిలావస్థకు చేరిన ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు అని మండిపడ్డారు. క్రీడా శాఖను బతికించేందుకు ఆడదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్ ను వెలికితీసేందుకు సిఐడి వెంటనే విచారణ జరపాలి అని, బాధ్యులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎయిర్పోర్టుకు కొత్త కళ సంతరించుకుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్ ప్రారంభమైంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7:15 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ విమానం బయలుదేరింది. ముంబై నుంచి విజయవాడకు 153 మంది ప్రయాణికులు రాగా, విజయవాడ నుంచి 142 మంది ప్రయాణికులు ముంబైకి బయలుదేరారు. ముంబై విమాన సర్వీసును మచిలీపట్నం ఎంపీ వలపనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సంయుక్తంగా ప్రారంభించారు. ఇక గన్నవరం ఎయిర్పోర్టు ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి అనంతరం ఎంపీలు, ప్రయాణికులు బోర్డింగ్ పాస్లను అందించారు. విమానానికి ఫైర్ ఇంజన్లతో నీటిని చల్లి స్వాగతం పలికారు. ఇక విజయవాడ విమానాశ్రయానికి రాబోయే రోజుల్లో మహర్దశ ఏర్పడుతోంది అని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫ్లైట్ వల్ల దేశ విదేశాలకు వెళ్లే వారికి కనెక్టివిటీ పెరుగుతుంది అని మచిలీపట్నం ఎంపీ పేర్కొన్నారు. త్వరలో విజయవాడ నుంచి వారణాసికి వారానికి 2 విమానాలు, విజయవాడ నుంచి కోల్కతా, షిరిడీకి మరిన్ని ఫ్లైట్లు తిరిగేలా కృషి చేస్తామని అన్నారు. వైసీపీ పాలనలో ఎయిర్ సర్వీసులు మాత్రమే కాదని, రాష్ట్రంలో అన్ని సర్వీసులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు సారథ్యంలో అమరావతి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. జగన్ ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలు అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా 5 ఏళ్ల కిందట జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజావేదికను బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో జగన్ కోలుగొట్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ వేదిక అమరావతి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనే ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం అమరావతిలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వ పరమైన సమావేశాల నిర్వహణకు అనువైన సమావేశ మందిరం ఉండాలి అన్న ఉద్దేశంతో ఉండవల్లి కరకట్ట ప్రక్కన ప్రజావేదిక పేరుతో సమావేశ మందిరాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. అయితే ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 2019 జూన్ 26న అందులో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ముంపు ప్రాంతంలో నిర్మించినందువల్ల ఈ సభా మందిరాన్ని కూల్చివేస్తున్నాము అని ఆ సమయంలోనే సీఎం హోదాలో జగన్ ప్రకటించారు. కలెక్టర్ల సమావేశం ముగియగానే రాత్రికి రాత్రి బుల్డోజర్లు, ప్రొక్రియలతో కూలగొట్టి ఉదయానికల్లా దాన్ని శిథిలాల కుప్పగా మార్చారు. సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తున్నప్పుడు ఈ శిథిలాల ప్రస్తావన వచ్చింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ తాము శిథిలాలను తొలగించడం, భవిష్యత్తులో కూడా ఆ శిథిలాలు చూస్తే అందరికీ వైసీపీ విధ్వంస పాలన గుర్తుకు రావాలి అని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసుల చెర నుంచి గన్నవరం విమానాశ్రయానికి విముక్తి కలగబోతోంది. త్వరలో ఈ విమానాశ్రయం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లబోతోంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలోని ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, ఆక్టోపస్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ బలగాలను ఉపసంహరించుకోవాలని విమానాశ్రయ డైరెక్టర్ శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు. ఈ బలగాల స్థానంలో సిఐఎస్ఎఫ్ బలగాలను భద్రతకు నియమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయ సిబ్బందికి సంబంధించిన క్వార్టర్స్ లో రాష్ట్ర పోలీసులు ఉంటున్నారని, వాటిని తక్షణమే ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ విమానాశ్రయ భద్రతను రాష్ట్ర ప్రజలకు పోలీసులకు అప్పగించారు. ఇక 2019 నుంచి ఈ విమానాశ్రయం ద్వారా జగన్ అండ్ కో అనేక వ్యవహారాలను చక్కబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖుల ముసుగులో భారీగా బ్యాగులను తీసుకువెళ్లడం చేశారు అన్న విమర్శలు బలంగా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేసిన అధికారుల కనుసన్నల్లో బంగారం విమానాశ్రయం ద్వారాలు వాటి
దాటి వచ్చింది అన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారాలు సజావుగా సాగాలి అంటే రాష్ట్ర పోలీసుల భద్రత అయితేనే మంచిది అన్న భావనతో ఇక్కడ ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ ఆక్టోపస్ బలగాలను నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగమన, నిష్క్రమణ ద్వారాల వద్ద, రన్వేల దగ్గర, కార్గో పాయింట్ల వద్ద వారు భద్రతను నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మౌంట్ బ్లాంక్ పెన్ను బహుమతిగా ఇచ్చారు. ఇక చిరంజీవితో కలిసి పవన్ ఇంటికి వెళ్లిన సురేఖ కలంను గిఫ్ట్ గా ఇచ్చి ఆశీర్వదించారు. ఇక ఆ కలాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆనందంతో పొంగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ వదిన అన్నయ్య అంటూ వీడియో పోస్ట్ చేశారు మెగాస్టార్. ఇక ఈ వీడియోను చూసిన జన సైనికులు, మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ అన్నా వదినలు అంటే ఎంతో గౌరవం చూపిస్తారు. సురేఖ చిరంజీవి ఇచ్చిన మౌంట్ బ్లాంక్ పెన్ను చూస్తూ పవన్ సంబరపడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కార్ సిద్దమైంది. ప్రకటించినట్లుగానే ఆలోగా మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు 3 మార్గాలు కనిపిస్తున్నాయి. 1. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను బదలాయించడం. 2. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి ఏడాదికి 58,000 కోట్ల రుణం తీసుకుని వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మిగిలిన 9 నెలల కాలానికి సంబంధించి రావాల్సిన రుణ మొత్తం 48,000 కోట్లలో జులై, ఆగస్టు నెలలో సాధ్యమైనంత ఎక్కువ తీసుకునే ఆలోచన. ఎఫ్ఆర్ఎంబీ రుణాలను పలానా దానికే ఉపయోగించాలి అనే షరతులేవి ఉండవు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో జులై, ఆగస్టు నెలల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నాయని వివరించి తీసుకునే అవకాశాలున్నాయని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందుకు రిజర్వ్ బ్యాంకు అంగీకరిస్తుందని ఆశాభావంతో ఉంది. గతంలో కూడా నిర్ణీత సమయంలో కంటే ముందే ఇలా అధికంగా నిధులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ అనుకున్న సమయంలో అనుకున్న మొత్తానికి అనుమతులు రాకుంటే 3వ పద్ధతిని అనుసరించాలని సర్కార్ భావిస్తోంది. ఇక మరోవైపు రుణమాఫీకి తుది గడువు ఇంకా 2 నెలలే ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతవరకు ఆచరణ సాధ్యమో అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందే. ఒకవేళ 3 పద్ధతుల్లోనూ నిధుల సేకరణ చేయలేకపోతే జులై నెలలో ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను, మిగతా మొత్తాన్ని రుణమాఫీకి మళ్లించాలి అనే ఆలోచన కూడా చేస్తుంది. ఈ ప్రక్రియ ఆగస్టు దాకా కొనసాగే అవకాశం ఉందని అంచనా. తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ఇక వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి నియామకాలు చేపట్టింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ముజమిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్ గా బదావత్ సంతోష్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతిని నియమించింది. కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాంగ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా జితేష్ విపాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనా అధికారిగా రాహుల్ శర్మ, నారాయణపేట జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్లు నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేస్తున్న 10 మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. విపి గౌతమ్, పి ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యాస్మిన్ భాషా, జి రవి, హరిచందన దాసరి, ఎస్ వెంకట్రావు, ఇలా త్రిపాఠి, అలా ప్రియాంకలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. రాజకీయ కక్షతో నన్ను, మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ అప్రతిష్టపాలు చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే విచారణ పేరిట కమిషన్ ఏర్పాటు చేసింది అన్నారు. 12 పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. ఇక ఆ ప్లాంట్ పై విపరీత వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలను విస్మరించి తెలంగాణ ప్రభుత్వం చేయరాని తప్పు చేసినట్లు మాట్లాడారు. దురుద్దేశాలు ఆపాదించారు. కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరూ కూడా మీ వ్యాఖ్యలను అంగీకరించరు అని అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం రోజురోజుకు పోటీ పెరుగుతోంది. పార్టీ చీఫ్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ శాఖకు కొత్త అధ్యక్షుడు రావడం అనివార్యంగా మారింది. వరుసగా 3వసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడంతో పార్టీని గాడిలో పెట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంపీలుగా గెలిచిన ఆయా పార్టీ రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని కమలం పార్టీ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రాయలసీమ నుండి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,
పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు పెట్రోల్ వాత పట్టించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే సిద్దరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి అన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తింది. అయితే ఇటీవల పెట్రోలియం మంత్రి కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించారు. ధరలు పెంచే అవకాశాలు లేవు అని ప్రకటించారు. కానీ కర్ణాటకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹3 పెరగగా లీటర్ డీజిల్ పై ₹3.20 పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు మరింత భారంగా మారనుంది. ఈ పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్ పై పన్నులు పెంచడంతో కర్ణాటకలో ఇంధన ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక శనివారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్పై ₹25.92 నుంచి ₹29.84 డీజిల్ పై 14.3% నుంచి 18.4% పెరిగింది. ఇక కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ₹102.86 కాగా డీజిల్ ధర ₹88.94గా ఉంది. ఇక పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. 2 రోజుల పాటు జరిగిన G7 సమావేశాలు ముగిశాయి. సమావేశాల కోసం ఇటలీ వెళ్లిన మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. G7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్తో పాటు సహా పలు దేశాల అధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. ఇక భారత్లో తయారీకి ప్రాధాన్యమిస్తూ రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని భారత్, ఫ్రాన్స్ తాజాగా నిర్ణయించింది. నూతన ఆవిష్కరణలు, పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించాలని తీర్మానించుకున్నారు. గత ఏడాది కాలంలో మోదీ, మెక్రాన్ 4వ భేటీ అయ్యారు. నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్ద 30 లక్షల నుంచి 32 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు తరలించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులో తాజాగా వెల్లడైన వివరాలు ఇవి. ఇక ఈ కేసులో అక్కడ అరెస్ట్ అయిన 14 మంది నిందితులు ఈ మేరకు బీహార్ పోలీసులు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి వాంగ్మూలం ఇచ్చారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా 13 మంది అభ్యర్థులను గుర్తించిన ఈఏఓ అధికారులు 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా మరో 9 మంది నీట్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వార్ గ్యాంగులతో వారికి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు పాట్నాలోని తమ కార్యాలయానికి మంగళవారాల్లో రావాల్సిందిగా ఆదేశించారు. అరెస్ట్ అయిన నిందితులు ఈఓయూకు ఇచ్చిన నేర అంగీకార వాంగ్మూలాలను సంపాదించిన ఇండియా టుడే వార్తా సంస్థ ఆ వివరాలను బయటపెట్టింది. వారిలో సికిందర్ కుమార్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు. నితీష్, అమిత్ ఆనంద్ అనే 2 వ్యక్తులు ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నారు అని మే 5న పరీక్ష జరగగా మే 4న తేదీనే పేపర్ వారి చేతికి వచ్చింది అని సికిందర్ వెల్లడించారు. వెంటనే వారు ఆ పేపర్ కోసం డబ్బు చెల్లించిన అభ్యర్థులను పాట్నాలోని రామకృష్ణ నగర్లో ఒక రహస్య గృహానికి రప్పించి వారిని అక్కడే ఉంచారు అని వివరించారు.